హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పిండి వడియాలు పెట్టుకుంటుంటాం కదండి. నేను అదే బియ్యం పిండితో చిన్న వడియాలు పెడుతున్నాను. ఈ చిన్న వడియాలు కూర చేసుకోవడానికి బాగుంటుంది, పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా బాగుంటుందండి. దూర ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ పిండి వడియాలను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఈ చిట్టి వడియాలను ఏ విధంగా పెట్టాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చిన్న వడియాలు పెట్టడానికి మందంగా ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఒక స్టీల్ గ్లాస్ పిండితో పెడుతున్నానండి. ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇవి చిన్న వడియాలు కూరకి పెడుతున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అదే మనం పెద్ద వడియాలు పెడుతున్నామంటే అండి, ఒక గ్లాస్ పిండికి 8 గ్లాసులు తీసుకుంటాము. ఇప్పుడు ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను. ఈ పిండి కొంచెం బరగ్గా మిల్లి పట్టించిన పిండి అండి. ఇది ఈ పిండిని వేరొక స్టీల్ గిన్నెలోకి వేసుకుని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలా కలిపేసి పక్కన పెట్టుకోవడం వల్ల పిండి నానుతుంది. పిండి నాని త్వరగా వడియాలుకి పిండి ఉడికిపోద్దండి. వాటర్ వేసి కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోనికి మిక్సీ జార్ తీసుకుని 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక చిన్న అల్లం ముక్క అండి, ఒక అంగుళం, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ 3 కూడా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ పిండికి వడియాలు పెడుతున్నాను కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నాను. అదే మీరు కొంచెం ఎక్కువైతే డబల్ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, ఇందులోకి మిక్సీ పట్టిన కారం వేసేసి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. 1 టీ స్పూన్ కల్లుప్పు వేసానండి. బాగా మరుగుతున్నప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పిండి వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. నేను ఈ పిండి కొంచెం బరగ్గా తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసి మిక్సీ జార్లో వాటర్ ఒక 1/2 కప్పు వేస్తున్నానండి. అదే మీరు మెత్తగా ఉన్న పిండి తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ సరిపోద్ది. పిండి కలపడానికి ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టామంటే అడుగంటుతుందండి. ఒక గ్లాస్ పిండే కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది. చూడండి, అప్పుడే వడియాల పిండి ఉడికిపోయింది. 5 నిమిషాలకి లో ఫ్లేమ్లో ఉడికించాను ఈ పిండిని. ఇవి చేతి వడియాలు పెడుతున్నాం కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలండి. ఇందులోకి నేను టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్లు నువ్వుపప్పు వేస్తున్నాను. నువ్వుపప్పు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఈ నువ్వుపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి. నువ్వుపప్పు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ నువ్వుపప్పు వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. వడియాలు పెట్టడానికి పిండి బాగా ఉడకపోతే వడియాలు బద్దలాసిపోయినట్టు వస్తాయండి. నువ్వుపప్పు వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు ఉడికించాను లో ఫ్లేమ్లో. బాగా దగ్గరికి ఉడికి జిగురు వస్తుందండి. వడియాలు పెట్టడానికి రెడీ అయినట్టే. చూడండి, ఈ విధంగా కుతకుతలాడుతూ ఉడికి పిండి ఇంకా బాగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చేతి వడియాలు పెడుతున్నాం కాబట్టి ఇది చల్లారిపోవాలి మొత్తం పూర్తిగా. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఖాళీగా ఉన్న స్టీల్ ప్లేట్లోకి కానీ బేసిన్లోకి కానీ వేసుకుని మొత్తం బాగా చల్లారనివ్వాలి. వడియాల పిండి ఉడికించడానికి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఇప్పుడు పిండి అంతా కూడా ఈ బేసిన్లో వేసేస్తున్నాను. ఈ పిండి మొత్తం అంతా బాగా చల్లారిపోయింది. మధ్య మధ్యలో స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలండి, లేదా పైన అంతా అట్లా కట్టేస్తుంది. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వడియాలు పెడుతున్నాను. వేడి పిండి కాదు, చల్లారిన పిండే కాబట్టి కవర్ మీదే పెట్టేయచ్చండి. కవర్ మీద పెట్టిన వడియాలు అయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ పిండి వడియాలు నేను కూరకి పెడుతున్నాను కాబట్టి చిన్నగా పెడుతున్నాను. అదే మీరు చారులోకి కానీ సాంబార్లోకి కానీ వేయించుకునేటట్టయితే ఇంకా కొంచెం పెద్దగా కూడా పెట్టచ్చండి. ఇలా చిన్నగా పెట్టిన వడియాలు అయితే కూరకి యూజ్ అవుతాయి. మనం రసంలోకి సాంబార్లో కూడా వేయించుకోవచ్చు.
ఈ వడియాలు పెట్టే పిండి నేను కేజీ రేషన్ రైస్ అండి. అవి శుభ్రంగా కడిగేసి బాగా ఎండలో ఎండనిచ్చాను. కేజీ రైస్కి 200 గ్రాములు పెద్ద సగ్గుబియ్యం కూడా ఎండనిచ్చి కొంచెం బరగ్గా నేను మిల్లి పట్టించానండి. ఈ వడియాలకి బాగా మెత్తగా మిల్లి పట్టించవచ్చు. నేనైతే కొంచెం బరగ్గా పట్టించాను. 2 కళాయి గిన్నెలు పెద్ద వడియాలు పెట్టేస్తానండి. అందులో 1 గ్లాస్ పిండితో నేను ఇప్పుడు కూర వడియాలు పెడుతున్నాను. ఇలా చిన్న చిన్న వడియాల కింద మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇవి నీడలో పెట్టుకుని అప్పుడు ఎండలో ఎండనివ్వచ్చు. సగ్గుబియ్యం బియ్యంలో వేసి మిల్లి పట్టించుకోవచ్చండి, లేదా ఉడికించేటప్పుడైనా సగ్గుబియ్యం వేయచ్చు. వడియాల పిండి ఉడికించేటప్పుడు సగ్గుబియ్యం వేస్తే అవి ఒక్కొక్కసారి ఉడకకుండా ఉండి తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉండి ఇబ్బందిగా ఉంటుందని నేను సగ్గుబియ్యం వేసేసి మిల్లి పట్టించానండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సగ్గుబియ్యం వేసి ఇలా మిల్లి పట్టించి ఇలా పిండి వడియాలు పెట్టి చూడండి. కూరకి బాగుంటాయి, అలాగే పిల్లలకి బాక్స్లోకి స్నాక్స్లా పెట్టచ్చు. అలాగే దూరంగా ఊర్లు పంపించడానికి కూడా ఈజీగా ఉంటుందండి చిన్న వడియాలు అయితే. అదే పెద్ద వడియాలు అయితే పెద్ద డబ్బాలతో పంపించాలి. ఇవి చిన్నవి అయితే చిన్న బాక్సులతో మనం క్యారీ చేయొచ్చు. ఇలా పిండి అంతా కూడా నేను ఈ కవర్ మీద వడియాలు పెట్టేశాను. ఇవి నీడలో పెట్టి వడియాలు పెట్టిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చండి. చిన్న వడియాలు కదా, పెట్టడానికి టైం పడుద్ది. ఈ వడియాలన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కవర్ని జాగ్రత్తగా ఎండలో ఎండనివ్వాలి. ఈ వడియాలు కవర్ మీద పెడుతున్నాం కాబట్టి పెట్టిన రోజు ఊడొచ్చేస్తాయండి. ఇవి మరుసటి రోజు కూడా నేను బాగా ఎండనిచ్చాను. 2 రోజులు బాగా ఎండనిచ్చి మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ వడియాలు. ఇందులో నేను పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కూడా వేసి వడియాలు పెట్టడం వల్ల కొంచెం లైట్గా ఎల్లోగా ఉన్నాయండి. అదే మీకు జీలకర్ర కానీ అల్లం కానీ ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేసి పచ్చిమిర్చి కూడా వేసి పెట్టుకోవచ్చు. అంటే కూర కోసం పెట్టడం వల్ల ఈ 3 కూడా యాడ్ చేసి నేను వడియాలు పెట్టాను. కూర చేసినప్పుడు అయితే ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. పాలు పోసి కూర చేసుకోవచ్చండి. పచ్చనికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇలాగా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇందులో నువ్వుపప్పు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో వడియాలు కొద్దిగా తీసి వేసి చూపిస్తానండి. ఈ వడియాలు వేయించడం కోసం చిన్న పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వడియాలు వేయించడానికి ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఈ ఆయిల్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ వడియాలు వేయించాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ వడియాలు వేస్తే చూడండి, సగ్గుబియ్యం వేసాం కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇవి ఒట్టిగా వేయించుకుని కూడా తినేచ్చండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఇవి ఒక బౌల్లోకి. ఈ చిట్టొడియాలు మీరు కూడా పెట్టి చూడండి, ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వడియాలు పాలు పోసుకుని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.